ఇక కాకినాడ రూరల్లో సీఎం జగన్ మేమతో సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. దారి పొడవున సీఎం జగన్ కు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. యాత్ర అనంతరం అచ్చంపేటలో సాయంత్రం జరగబోయే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక అచ్చంపేట సభపై కాకినాడ జిల్లా మా ప్రతినిధి నందిని మరింత సమాచారం అందిస్తారు. మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గత నెల నుంచి కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 18 రోజు కాకినాడ రూరల్ అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:30 భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి భారీ బహిరంగ సభలో కూడా పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం కాకినాడ రూరల్ అచ్చంపేటలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ర్యాంపును కూడా పరిశీలిస్తున్నారు. ఏదైతే విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద రాళ్లదారి జరిగిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏదైతే సెక్యూరిటీని కూడా పెంచారు, భద్రతా ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో పెంచారు. ప్రతి చోట కూడా వడగడుతున్నారనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించిన బస్సుకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఒక కమాండ్ కంట్రోల్ వెహికల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ వెహికల్ లోనే అంటే సెల్ ఫోన్ సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ వెహికల్ ఏర్పాటు చేశారు. దాంట్లోంచి కూడా ఎప్పటికప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, అంటే చుట్టుపక్కల నుంచి ఎవరైనా వచ్చి ఎటువంటి ఆయుధాలను తీసుకొస్తున్నారో ప్రతి నిమిషం కూడా అక్కడి నుంచి కూడా పర్యవేక్షణ కూడా చేస్తున్నారనే చెప్పాలి. నిన్న ఏదైతే రాజమండ్రి జిల్లాలో ఈ పర్యటన అయితే పూర్తి చేసుకున్న అనంతరము ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎస్సీ రాజగోపురం దగ్గర నుంచి అయితే ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దాపురం, రంగంపేట నుంచి పెద్దాపురం నుంచి సామలకోట నుంచి ఉండూరులో మధ్యాహ్నం భోజనం లంచ్ విరామము అనంతరము అదే రోడ్ లో ఉండూరు ఏడీబీ రోడ్ నుంచి ఆయన రోడ్ షోలో వస్తారు. రోడ్ షో నుంచి వచ్చిన అనంతరం ఇక్కడ పాల్గొంటారు. దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. అణువును కూడా ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పోలీసులు కూడా బాడీ క్యామ్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. ప్రస్తుతం మనం ఈ సభ స్థలం దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా కొంతమంది మన దగ్గర తెమ్మాపేట ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సిద్ధం సభకు సంబంధించి ఈ రోజు ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం కార్యక్రమం ఈ రోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో అచ్చంపేట కూడల వద్ద ఈ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభకి సుమారుగా 1,00,000 మంది వరకు వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు, సంక్షేమం, అదే విధంగా ఆయన ముఖ్యంగా విద్యకి, వైద్యానికి, అదే విధంగా రైతులకు, కార్మికులకు, మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇటువంటి నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నీ కూడా 198% ఈవేళ పూర్తి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అడిగే ఏకైక నాయకుడు, దమ్మున్న నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దేశంలో. ఎందుకంటే ఆయన ఒక మాట ఇచ్చాడంటే మడమ తిప్పని వ్యక్తి. ఒక హామీని ప్రజలకు ఇచ్చే ముందు ఎన్ని విధాలు ఆలోచించి ఇది మనం తీర్చగలమా, చేయగలమని చేసే హామీని మాత్రమే ఇచ్చే వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. చాలా మంది ఎన్నికల ముందు వస్తారు, అవి చేస్తాం, ఇవి చేస్తాను. గతంలో కూడా చూసాం మనం కొన్ని పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చినా సరే వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పెట్టుకున్న వ్యక్తులు చాలా మందిని చూసాం. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి వేళ ప్రజలకి ఒక క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి వేళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు, పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరికీ కూడా సముచిత స్థానాన్ని ఇచ్చి వేళ ప్రభుత్వంలో కానివ్వండి, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, అన్నిటిని కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి 50% అబౌవ్ రిజర్వేషన్స్ అమలు చేసిన వ్యక్తి వేళ జగన్మోహన్ రెడ్డి గారు. మా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు కుర్సాల కన్నబాబు గారు మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి. రేపు వచ్చి ఎన్నికల్లో మళ్ళీ అత్యధిక మెజార్టీతో కన్నబాబు గారు ఇక్కడ నెగ్గబోతున్నారు. అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు సునీల్ గారు, సలంశెట్టి సునీల్ గారు కూడా అత్యధిక మెజార్టీతో మళ్ళీ నెగ్గబోతున్నారు వచ్చే ఎన్నికల్లో. అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా నెగ్గి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ గా ఇచ్చి మళ్ళీ అత్యధిక సీట్లు గతం కంటే వైనాట్ 175 అని చెప్పేసి నినాదంతో ఈ రోజు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేడర్ అంతా కూడా ఇవాళ ఎలక్షన్ కి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మంచి చేసే నాయకుడిని మీరు గుర్తించండి, చెప్పిన మాటని అమలు చేసిన నాయకుని గుర్తించండి. ఎలక్షన్ల కోసం కేవలం ఓట్ల కోసం వచ్చే నాయకులు ఈ మధ్యన చాలా మంది ఒక దండుగా తయారయ్యారు. దండుపాలెం బ్యాచ్ లాగా టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ, ఇంకా అందరూ కూడా కలిసి ఈవేళ ఇంతమంది కలుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం చూసి వాళ్ళు భయపడి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా సరే జగన్మోహన్ రెడ్డి గారు దించాలి అని ఒక చతుష్ట అంతా కలిసి వేళ ప్రయత్నాలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు వచ్చే మే 13 జరిగే ఎన్నికల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయాలని అందరూ కూడా ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మేమంతా సిద్ధమని
తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న విజయవాడలో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, అంటే అనువనువు ఏ విధంగా అక్కడ చెకింగ్లు ఉండబోతున్నాయి? 2 days నుంచి కూడా ఇక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రతి అనువనువు కూడా ఈ 2 రోజుల నుంచి కూడా ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. విజయవాడలో జరిగినటువంటి ఈ ప్రతిపక్ష వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. దయచేసి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ప్రజల్లో తేల్చుకుందాం. ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలో ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఇలాగా దొంగసాటిని దాడులు చేయించడం అది మంచి సంస్కృతి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్కృతికి స్వస్తి చెప్పాలి. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్న మనంతా కూడా ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజలే ఎవరికైతే మంచి చేస్తారో ప్రజలు వాళ్ళకు ఓట్లు వేయడానికి ఉంటారు తప్ప ఎవరు ఇలా రౌడీజం చేసి దౌర్జన్యం చేసే నాయకుల్ని పక్కన పెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్స్ లో చూసాం, ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు ప్రజలు. ఇంకా దానికంటే ఎక్కువ మెజారిటీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతుంది. ఇది ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒకవైపు అయితే ఒక్క పిఠాపురం సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకుంటుందనే చెప్పాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం సంబంధించి ఒక సామాన్య మహిళను వంగా గీతనైతే అక్కడ నిలబెట్టారు. అయితే ఈ పోటీ ఏ విధంగా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి ఏ సభలో కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అన్న దానిపై కూడా ఆసక్తి నెలకొందనే చెప్పాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ సభా ప్రాంగణం దగ్గర ఉన్న సభా ప్రాంగణం దగ్గర కూడా అధికారులు ఎక్కడికెక్కడ క్షుణ్ణంగా ప్రతి వారిని కూడా తనిఖీ చేస్తున్నారు. అనువును కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. అలాగే బస్సు యాత్రకు సంబంధించి కూడా చుట్టుపక్కల దాదాపు ఏదైతే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారో దాదాపు 1 km వరకు అక్కడ ఏం జరుగుతుందో దాన్ని కూడా ప్రతిదీ కూడా పాయింట్ గా అక్కడ చూస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం తాజా పరిస్థితి ఇది. ఓటు స్టూడియో మేము